కృషి ఉంటే మనుషులు మహా ఋషులు కాగలరు, మహాపురుషులు కూడా కాగలరు. ఆ మహాపురుషులను ఆ భగవంతుడితో సహా ఈ పంచపూరిత తత్వమైన ప్రకృతి కూడా వారికి అనుకూలంగా ఉంటుంది, సహకారిగా ఉంటుంది. వారి యొక్క మనోకామనలు మనోభావనలు తీరిపోతూ ఉంటాయి. అంటే సద్భావన అనేది, సత్యత అనేది ఎప్పటికీ నిజాన్ని మన ముందు ఉంచుతూనే ఉంటుంది. అందుకు ఏ ఒక్కరైనా కృషిని పట్టుదలని నమ్ముకుని మీ సాధనలో ముందుకు సాగిపోయిన రోజు అసలు అపజయం అన్నది ఉండనే ఉండదు. కాస్త వెనక ముందు అంతే. అటువంటి విజయాలను పొందాలి అంటే అకుంఠిత దీక్షతో మనిషి ముందుకు సాగాలి. ఆ సాగే పయనంలో ఎన్నో ఎత్తు పల్లాలు, రాళ్ళు, రప్పలు అన్నీ ఉంటాయని మన పయనము ఆపేమో అనుకో, అక్కడితో స్టాప్ అవుతుంది. అదే సాగించాము అనుకోండి, తప్పనిసరిగా మన గమ్యాన్ని అయితే చేరుకుంటాం. రద్దీగా ఉంది అని ట్రైన్ ప్రయాణం మానేయలేం కదా.